ఇంతకుముందు వీడియోలో మనం వైల్ లూప్ గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయడం జరిగింది. అంటే వైల్ లూప్ సింటాక్స్ ఎట్లుంటుంది, సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనం చిన్న ఒక 2-3 ప్రోగ్రామ్స్ ఉండడం జరిగింది. ఈ వీడియోలో ఇంకా 1-2 ప్రోగ్రామ్స్ డిస్కస్ చేద్దాం. మనం లాస్ట్ వీడియోలో స్టార్స్ తోటి మనం వర్టికల్గా ఒక లైన్ తయారు చేయడం జరిగింది కదా. బట్ మనం హారిజంటల్గా కూడా ఒక లైన్ తయారు చేయాలి. అది మనం లాస్ట్ వీడియోలో చేయలేదు, ఇప్పుడు చేద్దాం. ఓకే, అంటే హారిజంటల్గా అంటే ఏం లేదు, జస్ట్ ఇది. సో ఇక్కడ ఏం చేయాలి, మనం స్టార్ సింబల్ని ప్రింట్ చేయాలి. అది ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం ప్రింట్ చేసే విధంగా లూప్ ప్రోగ్రామ్ రాయటమే అనమాట. సో 10 టైమ్స్ అయితే 10 టైమ్స్, 20 టైమ్స్ అయితే 20 టైమ్స్ అది రాయటమే. సో ఇది మనము డైరెక్ట్గా రాసేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కాబట్టి, అంటే ఎట్లా రాయాలి ఏంటిది. బట్ ఇక్కడ ఏంటంటే వర్టికల్ ప్లేస్లో హారిజంటల్గా రావాలి. అంటే ఏంటంటే స్టార్ ప్రింట్ అయిపోయిన తర్వాత మనకు అది మామూలుగా వర్టికల్ అంటేనేమో స్టార్ ప్రింట్ అయిన తర్వాత అదేం కావాలి, నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. మళ్ళీ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. అంటే మనం ఏం చేసినాం, ప్రింట్ ఎల్ని వాడినాం మనం. బట్ ఇక్కడ ఏంది, స్టార్ ప్రింట్ అవ్వాలి, అది కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళొద్దు, మళ్ళీ ఇక్కడనే ఉండాలి. అంటే నెక్స్ట్ లైన్ పొక్కకుండా కర్సర్ అక్కడనే ఉండాలంటే మనం ఏం వాడతాం, ప్రింట్ మెథడ్ వాడతాం. అంతే తేడా, ఏం లేదు. ఇక్కడనే ప్రింట్ వాడతాం, నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి ప్రింట్ లైన్ వాడినాం. అదే తేడా ఈ రెండింటికి, మిగతాదంతా సేమ్. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం దీన్ని బేస్ చేసుకొని. సో క్లాస్ నేమ్ మనము ఏదైనా ఇచ్చుకోవచ్చు, దానికి రిలేటెడ్గా ఇస్తే బెటర్ కదా. సో ఇప్పుడు ఏమని ఇద్దాం, వైల్ లూప్కి సంబంధించి కదా మనం రాసేది, వైల్ లూప్ వేద్దాం. వైల్ లూప్ హారిజంటల్ లైన్ అని పెడుతున్నా, హెచ్ లైన్ 1 అని పెడుతున్నా. దాని తర్వాత నెక్స్ట్ మనం మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వైట్ మెయిన్, సో స్ట్రింగ్ ఆర్గ్స్. సో దెన్ మెయిన్ మెథడ్ బ్లాక్ తయారు చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం లూప్ కోసం ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఇంట్ ఐ అనే వేరియబుల్ తీసుకుందాం. ఐ ఈజ్ అసైన్డ్ బై 1. దాని తర్వాత వైల్ లూప్ రాసేయడం. ఇంకా వైల్ కండిషన్ ఏంటిది, మనకు బూలియన్ ఎక్స్ప్రెషన్ రాయాలి కదా. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. దాని తర్వాత వైల్ లూప్ బాడీలో మనం స్టార్ని ప్రింట్ చేయటమే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఇక్కడ ప్రింట్ లైన్ ప్లేస్లో మనం ఇక్కడ ప్రింట్ రాస్తున్నాం. ప్రీవియస్ ఇంతకుముందు రాసిన ప్రోగ్రామ్కి దీనికి తేడా అంతే, ఏం లేదు. సో ఇది డబుల్ కొటేషన్స్లో పెట్టాలి, స్టార్. దాని తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. ఒకటి ఇంక్రిమెంట్ కావాలి కాబట్టి ప్రతిసారి మనం I++ అంటే సరిపోతుంది. ఐ ఈజ్ అసైన్డ్ బై I+1 అని రాసినా ఏం లేదు. సో ఇది మనకు ప్రోగ్రామ్. జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా, ఎంటర్. సో నో ఎర్రర్స్, రన్ చేయటం, ఎంటర్. సో స్టార్స్ వచ్చేసినాయి, లైన్ నెంబర్ వచ్చేసినాయి. ఓకే, మనకు 10 స్టార్స్ వచ్చేసి ఉంటాయి కౌంట్ చేసేస్తే. సో ఈ విధంగా మనం హారిజంటల్గా కూడా స్టార్ని ప్రింట్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్ కమింగ్ టు ది అనదర్ ప్రోగ్రామ్. సో ఏదేమైనా కానీ మనం జావాలో మనం ఈ లూప్స్ వాడి ప్రోగ్రామ్ రాయాలి అని అంటే మనం మెయిన్ చేయాల్సింది ఏంటిది, ఆ ప్రాబ్లంలో రిపీట్ అవుతూ ఉండాలి ప్రాసెస్. అలాంటి ప్రాబ్లమ్స్కి మనం ఏం చేయొచ్చు, ఈ లూప్స్ కాన్సెప్ట్ వాడచ్చు. ఇప్పుడు మనం వైల్ లూప్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో చేసిన ప్రాసెసే మళ్ళీ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నా అంటే జీసీడీ కనుక్కోవటం. 2 నంబర్స్ ఇస్తే వాటి యొక్క జీసీడీ. ఇది మనం హై స్కూల్ లెవెల్
జీసీడి గ్రేటెస్ట్ కామన్ డివైజర్, అంతే కదా. గ్రేటెస్ట్ కామన్ డివైజర్, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆఫ్ టూ నెంబర్స్. ఏదైనా 2 నెంబర్లు ఇస్తే వాటికి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ కనుక్కోవాలి. అంటే ఏంది ఇక్కడ, ఆ 2 నెంబర్లకి కామన్ డివైజర్స్ చాలా ఉండొచ్చు, అందులో గ్రేటెస్ట్ పెద్దదాన్ని కనుక్కోవాలి మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 చూసినప్పుడు 20 10, 20 10 చూసినప్పుడు ఇది 2 తోటి 20 డివైడ్ అవుతుంది, 10 డివైడ్ అవుతుంది, కాబట్టి ఒక కామన్ డివైజర్ 2. 3 తోటి 4 తోటి 4 తోటి ఇది పోతుంది కానీ ఇది పోదు, సో కాబట్టి 4 కామన్ డివైజర్ కాదు. 5 తోటి 20 డివైడ్ అవుతుంది, 10 కూడా డివైడ్ అవుతుంది, అంటే 5 ఒక కామన్ డివైజరు. తర్వాత 6 తోటి పోదు, 7 తోటి ఇవి 2 పోవు, 8 తోటి పోవు, 9 తోటి పోవు, 10 తోటి 10 2 జా 10 1 జా, అంటే 10 అనేది ఒక కామన్ డివైజర్ అవుతుంది. సో ఇప్పుడు దాని తర్వాత 10 తర్వాత ఇంకా అయ్యి పోవు, రెండింటిని డివైడ్ చేసి ఇంకేం లేవు. సో కాబట్టి ఇప్పుడు మనకు మొత్తం కామన్ డివైజర్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో, 2 5 10. ఇందులో పెద్దది ఏది 10. సో కాబట్టి దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్. సో ఇది మామూలుగా మనకు డెఫినేషన్ యొక్క మీనింగ్. ఇక్కడ మనం ఏంటంటే ఈ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ని డైరెక్ట్ కనుక్కోవాలి. ఇట్లా ప్రతిదీ డివైడ్ చేసుకుంటా కనుక్కొని ఫైనల్ది కనుక్కోవాలంటే మాత్రం అది చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు చిన్న నెంబర్ కాబట్టి మనం కొంచెం ఒక 2-3 మినిట్స్లో చేయొచ్చు. అదే పెద్ద పెద్ద నెంబర్లు తీసుకుంటే 2 నుంచి మొదలుపెట్టి ఎంతవరకు డివైడ్ చేసుకుంటూ పోతాం, కొన్ని వందలు కామన్ డివైజర్స్ రావచ్చు, దాంట్లో ఫైనల్ది కనుక్కోవాలి. ఇప్పుడు ఇది ఎంత అయిందా అంటే చాలా రిస్క్ ప్రాసెస్, చాలా ఓపికతో అదంతా కనుక్కుంటాం, అది కరెక్ట్ ప్రాసెస్ కాదనమాట కదా. సో మనకేం కావాలి, డైరెక్ట్ కావాలి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనేది 2 నెంబర్లు ఇస్తే. సో డైరెక్ట్ కనుక్కోవడానికి మనకున్నటువంటి మెథడ్ ఇప్పుడు మనం చూద్దాం. సో మనం ఒక 2 నెంబర్లు తీసుకుంటే ఆ 2 నెంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ 20 10 తీసుకున్నాం అనుకోండి, ఈ రెండిట్లో మనం గ్రేటెస్ట్ కామన్ డివైజర్ని కనుక్కోవాలి. సో మనం ఇది ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. సో ఇప్పుడు ఈ పెద్ద నెంబర్ ఏదైతే ఉందో దాన్ని చిన్న నెంబర్ తోటి డివైడ్ చేయాలి. పెద్ద నెంబర్ ఏదైతే ఉందో దాన్ని చిన్న నెంబర్ తోటి డివైడ్ చేయాలి. 10 2 10 2 20. సో మనకు రిమైండర్ 0 వచ్చింది. సో మనకు రిమైండర్ 0 వచ్చినప్పుడు సో ఏ డివైజర్ తోటి ఈ డివిడెండ్ని మనము డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, ఆ డివైజరే మనకు గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద జీసీడీ అవుతుంది. ఈ 10 20లో 10 అనేది ఇప్పుడు మనకు జీసీడీ అయిపోతుంది అన్నమాట, ఇప్పుడు రిమైండర్ 0 వచ్చినప్పుడు. సో మామూలుగా మనకు ఏంటిది, ఒక డివిజన్ చేసినప్పుడు మనకు ఏమేమి ఉంటాయి, అందులో డివిడెండ్ ఉంటుంది, ఓకే, డివిడెండ్ ఉంటుంది, ఇంకొకటి ఏముంటుంది, డివైజర్ ఉంటుంది, నెక్స్ట్ ఏముంటుంది, రిమైండర్ ఉంటుంది, ఫోర్త్ వన్ ఏముంటాయి, కోషియంట్ ఉంటుంది మనకు. కోషియంట్ ఉంటాయి. ఈ మొత్తం 4 భాగాలు ఉంటాయి. సో ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తే మనకు ఇది డివిడెండ్, ఇది డివైజరు, ఇది కోషియంట్, ఇది రిమైండర్. సో ఇవి 4 ఉంటాయి అన్నమాట. ఇందులో మనకు ఒక డివిడెండ్ని డివైజర్ తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చిందంటే ఆ డివైజరే మనకి ఏమవుతుంది, జీసీడీ అవుతుంది అనమాట. సో ఇది మనకి ఇక్కడ 10 అనేది ఇప్పుడు ఏమవుతుంది, డివైజర్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకొకటి చూద్దాం ప్రాబ్లం. సో 15 10. సో ఇందులో పెద్ద నెంబర్ని ఏం చేయాలి, మనం చిన్న నెంబర్ తోటి డివైడ్ చేయాలి. 10 1 10, 10 1 10 అయితే రిమైండర్ మనకి ఏమొస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. సో ఇక్కడ 5 వచ్చింది రిమైండర్, ఇక్కడ డైరెక్ట్ 0 వచ్చింది కాబట్టి 10ని మనం జీసీడీ అనుకున్నాం, ఓకే. బట్ ఇక్కడ ఏంది, రిమైండర్ 5 వచ్చింది. రిమైండర్ 5 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే రిమైండర్ 5ని డివైజర్గా మనం కన్వర్ట్ చేయాలి. రిమైండర్ 5ని డివైజర్గా కన్వర్ట్ చేసి ఈ డివైజర్ 10ని మనం ఏం చేయాలంటే డివిడెంట్ తీసుకోవాలి నెక్స్ట్ డివిజన్కి. ఇది ఒక డివిజన్ ప్రాసెస్ జరిగింది, జరిగినప్పుడు ఏమవుతుంది, మనకు రిమైండర్ 0 రావట్లేదు. రిమైండర్ 0 రాకుండా సమ్ ఇంటీజర్ నెంబర్ వచ్చింది, వాట్ ఎవర్ ఇట్ మే. ఈ వచ్చినటువంటి రిమైండర్ని మనం ఏం చేయాలి, డివైజర్గా తీసుకోవాలి. వచ్చినటువంటి రిమైండర్ని డివైజర్గా తీసుకోవాలి. ఈ డివైజర్ని ఏం చేయాలి, మనం డివిడెంట్గా తీసుకోవాలి. డివైజర్ని డివిడెంట్గా తీసుకొని మళ్ళీ డివిజన్ ప్రాసెస్ చేయాలి. 5 2 10, 5 2 10. ఇప్పుడు మనకి ఏమైంది,
రిమైండర్ 0 వచ్చేసింది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు డివిజన్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఆగిపోయి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ డివైజర్ ఏమవుతుందిగా మనకు జీసీడీ అవుతుంది అనమాట. ఈ రెండింటికి 15కి 10కి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏమవుతుంది మనకు రిమైండర్ 0 రావడానికి ఏ డివైజర్ అయితే యూజ్ అయిందో ఆ డివైజర్ ఏమవుతుంది మనకు గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం జీసీడీ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనం సేమ్ డివిజన్ ప్రాసెసే ఒకసారి చేసినాం, రెండోసారి చేసినాం. ఒకవేళ ఈడ రిమైండర్ మళ్ళీ ఏదైనా వస్తే మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 వచ్చింది అనుకో, మళ్ళీ దాన్ని ఏం చేయాలి, 5ని మళ్ళీ డివైడ్ చేయాలి. సో ఇట్లా మనం కంటిన్యూషన్గా ప్రాసెస్ చేసుకుంటూ పోతాం. ఎప్పటి వరకు రిమైండర్ 0 వచ్చేంత వరకు ఇట్లా కంటిన్యూషన్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. అంటే సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంది. ఇక్కడ ఏం ప్రాసెస్ అది, భాగారం చేయటం, డివిజన్ చేయటం అనేటటువంటి ప్రాసెస్ కంటిన్యూషన్గా జరుగుతూ ఉంది. ఎప్పటి వరకు, రిమైండర్ 0 వచ్చేంత వరకు జరగాలి ఇది, అంతే కదా. రిమైండర్ 0 ఎప్పుడు వస్తే అప్పుడు ఆగిపోతుంది. రిమైండర్ 0 రాకపోతే ఈ డివిజన్ ప్రాసెస్ అనేది కంటిన్యూషన్గా జరుగుతూనే ఉంది అనమాట. సో అంటే ఇక్కడ ఒకే ప్రాసెస్, ఏం ప్రాసెస్ ఇక్కడ ఒకటే ప్రాసెస్ అంటే ఏం ప్రాసెస్, భాగారం చేయటం, డివిజన్ చేయటం అనేటటువంటి ప్రాసెస్ కంటిన్యూషన్గా జరుగుతూనే ఉంది. రిపీటెడ్గా ఒకటే ప్రాసెస్ జరుగుతుంది. కొంచెం అబ్జర్వ్ చేయండి. కాకపోతే వాల్యూస్ చేంజ్ అవుతుండొచ్చు. డివిడెండ్ వాల్యూ అండ్ డివైజర్ ప్రాసెస్, డివిడెండ్ డివైజర్ ఈ వాల్యూస్ చేంజ్ అవుతూ వస్తున్నాయి మనకు. ఇక్కడ డివిడెండ్ 15, డివైజర్ 10, ఇక్కడ డివిడెండ్ 10, డివైజర్ 5. సో ఇట్లా ఏమవుతుంది, వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి కానీ ప్రాసెస్ మాత్రం సేమ్. అదేంటిది, భాగారం చేయడం, డివిజన్ చేయడం అనే ప్రాసెస్ కామన్. బట్ వాల్యూస్ మనకు ఒక డివిజన్కి ఇంకొక డివిజన్కి తేడా అవుతుంది అనమాట. సో ఇది భాగారానికి, ఒక భాగారానికి ఇంకొక భాగారానికి మనకు వాల్యూస్ చేంజ్ అవుతున్నా కానీ మనం ప్రతిసారి మాత్రం భాగారమే చేసుకుంటూ వస్తున్నాం కదా. సో ఇది సేమ్ ప్రాసెస్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి దీన్ని మనము లూప్లో పెట్టచ్చు. సో లూప్లో పెట్టడానికి ముందు మనం అసలు ఇక్కడ మనం లూప్ అంటే ఇప్పుడు వైల్ లూప్ తీసుకుంటున్నాం కదా. సో మనం వైల్ లూప్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం కండిషన్, దాని తర్వాత బాడీ, అదే కదా. సో మనకు ఇది ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ జీసీడీ ప్రాసెస్ని మనం ఏం చేయాలి, ఈ స్ట్రక్చర్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయడానికి ముందు అసలు మనం ఇది ఎట్లా జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది మనం మాటల్లో రాద్దాం. సో మనం మాటల్లో రాసినప్పుడు ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, డివైజర్ కనుక్కోవాలి. రిమైండర్ కావాలి మనకు. రిమైండర్ 0 అయితే ప్రోగ్రామ్ ఏం చేయాలి, ప్రాసెస్ ఏం చేయాలి, స్టాప్ అవ్వాలి. దాని యొక్క రిమైండర్ మనకు జీసీడీ అవుతుంది. సో మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫైండ్ రిమైండర్, అంతే కదా. మనం రిమైండర్ కనుక్కోవాలి. ఈ రిమైండరు ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. సో ఈక్వల్ టు 0 అయితే మనకు ఏంది, ఈక్వల్ టు 0 అయితే మనకు జీసీడీ అవుతుంది. ఏంటిది, ఏది జీసీడీ అవుతుంది, డివైజర్ జీసీడీ అవుతుంది. ఈ రిమైండర్ కనుక్కోవడానికి మనం రిమైండర్ ఎట్లా కనుక్కుంటున్నాం, డివిడెండ్ని డివైజర్ తోటి ఏం చేస్తున్నాం, భాగారం చేస్తాం, ఇక్కడ డివైడ్ చేస్తాం. ఈ డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ కనుక 0 అయితే మనకు ఈ డివైజరే మనకు జీసీడీ అవుతుంది. ఒకవేళ ఇది కాలేదు, ఓకే, అంటే నాట్ ఈక్వల్ టు 0 అయింది. సో ఇదేమో 0 అయినప్పుడు ఇదేమో నాట్ ఈక్వల్ టు 0, అంటే నాట్ ఈక్వల్ టు 0 అని మనం ట్రూ అనుకుంటే ఇప్పుడు, అండ్ ఇప్పుడు ఇదేమైతే ఫాల్స్ అవుతుంది కదా. సో అంటే రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఒక ప్రాసెస్ జరుగుతుంది, రిమైండర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనం ప్రోగ్రామ్ ఆఫ్ చేస్తాం, అంటే డివిజన్ ఆపరేషన్ ఆఫ్ చేస్తున్నాం. సో కన్ఫ్యూజ్ కామాకండి, జాగ్రత్తగా వినండి, అంతే కదా. డివిడెండ్ని డివైజర్ తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 అయితే ఒకటి, కాకపోతే ఇంకొకటి. మనం లూప్ ఎప్పుడు జరుగుతుంది అంటే కంటిన్యూషన్ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది, కానప్పుడు, 0 కానప్పుడు. సో ఇప్పుడు మనం 0 కానప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది 0 కాలేదు, 0 కాకపోతే ఏమవుతుంది మనకు, ఇక్కడ వచ్చినటువంటి రిమైండర్ని మనం ఏం చేయాలి, డివిడెండ్కి కన్వర్ట్ చేయాలి, అంతేగా, డివైజర్కి కన్వర్ట్ చేయాలి, అంతే కదా. ఈ రిమైండర్ ఎట్లయితుంది, రిమైండర్ ఇప్పుడు మనకు నెక్స్ట్ ప్రాసెస్లో ఏమైంది, డివైజర్ అయింది. సో కాబట్టి డివైజర్గా మనం ఏం చేస్తున్నాం, రిమైండర్ని తీసుకొచ్చి డివైజర్ చేస్తున్నాం. డివిడెండ్ ఏదవుతుంది, సో మనకు
ఫస్ట్ ఇది డివిడెండ్ రాద్దాం. డివిడెండ్ ఏం తీసుకుంటున్నాం, డివైజర్ని తీసుకుంటున్నాం అంతే కదా. ఇక్కడ ఈ డివైజర్ వచ్చి మనకి ఏమైంది, డివిడెండ్గా అయింది. సో నెక్స్ట్ ప్రాసెస్కి ఎప్పుడు నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు అంతే కదా, నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు డివిడెండ్గా మనం డివైజర్ని తీసుకొచ్చి పెడుతున్నాం. దాని తర్వాత డివైజర్గా ఏం తీసుకొచ్చి పెడుతున్నాం, రిమైండర్ని తీసుకొచ్చి పెడుతున్నాం. డివైజర్ ఏమైంది ఇప్పుడు మనకు, రిమైండరు డివైజర్గా కన్వర్ట్ అయింది. సో ఇది అంతే కదా. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ ఈ రెండింటి మధ్య మళ్ళీ డివిజన్ ఆపరేషన్ చేయాలి అంతే కదా. ఈ రెండింటి మధ్య మళ్ళీ మనం డివిజన్ ఆపరేషన్ చేయాలి. డివిజన్ ఆపరేషన్ చేసేసి మళ్ళీ రిమైండర్ కనుక్కోవాలి. సో ఫైండ్ రిమైండర్, వన్స్ అగైన్ ఫైండ్ రిమైండర్ కనుక్కొని నాట్ ఈక్వల్ టు జీరో అయితే మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ డివైజరు డివిడెండ్గా అవుతుంది, డివైజర్గా రిమైండర్ కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ జీరో అయింది అనుకోండి, నాట్ ఈక్వల్ టు జీరో అయితే ఇది, నాట్ ఈక్వల్ టు జీరో అయితే ఇది. ఒకవేళ నాట్ ఈక్వల్ టు జీరో కాలేదు అంటే దాని మీనింగ్ జీరో అయిందని, అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే ఏమవుతుంది మనకు, ఇక్కడ ఉన్నటువంటి జీసీడీ ఏమవుతుంది అంటే డివైజర్ ఏమవుతుంది, జీసీడీ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ఇట్లా కంటిన్యూషన్ జరుగుతూ వస్తుంది అంతే కదా. కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చూడండి, మనము పెద్దగా అద్భుతం ఏమీ చేయలేదు. ఇక్కడ మనం చేస్తున్నటువంటి ప్రాసెస్ని నేను మాటల్లో రాసిన ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లెక్క మీకు ఒక స్ట్రక్చర్లో చూపించేసిన అంతే, ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రిమైండర్ నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుంది. రిమైండరు ఈక్వల్ టు జీరో అయితే మనము ప్రాసెస్ ఆగుతుంది, జీసీడీ అనేది డివైజర్గా తీసేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనకు ప్రాసెస్ కంటిన్యూషన్ అవ్వాలి అని అంటే కండిషన్ ఏం కావాలి, నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు కండిషన్ రాస్తాం, ఈక్వల్ టు జీరో అయినప్పుడు రిజల్ట్ వచ్చేస్తుంది, రిజల్ట్ చెప్పేస్తాం. నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఈ ప్రాసెస్ చేయాలి రిపీటెడ్గా. సో ఇది ఇప్పుడు ఇక్కడ మనకు జరుగుతుంది. సో దీన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఈ వైల్ లూప్ కండిషన్కి అనుకూలంగా రాయాలి, వైల్ లూప్కి. సో ఇప్పుడు మనం వైల్ లూప్ రాయాలంటే ఇప్పుడు మామూలుగా మనకి ఏమేం కావాలి, ఇక్కడ మనకు డివిడెండ్ కావాలి, డివైజర్ కావాలి అండ్ రిమైండర్ కావాలి, 3 కావాలి. 4 మనకు డివిడెండ్, డివైజర్, రిమైండర్, కోషెంట్ మనకి ఎక్కడ ఉపయోగపడట్లేదు ఇక్కడ చూడండి. సో కోషెంట్ తోటి మనకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఈ 3 తీసుకోవాలి. 3 తీసుకోవాలంటే 3 ఇంటీజర్ కాబట్టి 3 ఒక ఇంటీజర్ వేరియబుల్స్ తీసుకుందాం. ఒకటి డివిడెండ్ కావాలి మనకు, ఇంకొకటి డివైజర్ కావాలి అండ్ నెక్స్ట్ రిమైండర్ కావాలి. సో ఇప్పుడు డివిడెండ్, డివైజర్ మధ్య మనకి ఏం చేయాలి, రిమైండర్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఈ డివిడెండ్కు డివైజర్ని మనం ఏం చేయాలి, డివిజన్ ఆపరేషన్ చేయాలి అంతే కదా. సో వైల్ లూప్ బాగా అరేంజ్ చేయాలి. వైల్ లూప్లో మనం ఏం చేయాలి, డివిడెండ్కి డివైజర్కి మధ్య ఆపరేషన్ చేసి మనం ఇక్కడ నేను పర్సంటేజ్ సింబల్ పెడుతున్నాను. పర్సంటేజ్ సింబల్ ఎందుకు పెడుతున్నా అంటే మనకు కావాల్సింది రిమైండర్ అంటే ఈ 2 చేస్తే ఏమవుతుంది, ఈ రెండింటిని బాగా రన్ చేస్తే మనకి ఇక్కడ రిజల్ట్ వచ్చేది రిమైండర్, పర్సంటేజ్ సింబల్ అంటే మాడ్యులస్ ఆపరేటర్ అంటాం. మాడ్యులస్ ఆపరేటర్ ద్వారా మనకి ఏమొస్తుంది, రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ ఏం కావాలి, నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. నాట్ ఈక్వల్ టు జీరో అయితే మనం ఏం చేస్తాం, బాడీలోకి వెళ్తున్నాం, ఈ వైల్ లూప్లోకి వెళ్తాం. ఎందుకని ఇది కంటిన్యూషన్ జరిగే ప్రాసెస్ ఇదే కదా, కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యే ప్రాసెస్ ఇది జరుగుతుంది వైల్ లూప్లోకి. సో కాబట్టి కంటిన్యూషన్ జరిగే ప్రాసెస్ ఇది కంటిన్యూషన్ జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది అంటే మనకు ఈ స్టెప్స్ మనకి ఏం కావాలి, కంటిన్యూషన్ జరుగుతున్నాయి. ఈ స్టెప్స్ కంటిన్యూషన్ జరుగుతున్నాయి వాటికి, వీటిని మనము కంటిన్యూషన్ జరిగేటటువంటి రిపీటెడ్గా జరిగేటటువంటి ప్లేస్లో రాయాలి. రిపీటెడ్గా అంటే వైల్ లూప్ బాడీలో రాయాలి అంతే కదా. ఇది జరిగింది సేమ్ ఇదే ప్రాసెస్ చూడండి. డిఆర్ని డీడీకి అసైన్ చేసినాం, రిమైండర్ని డిఆర్కి అసైన్ చేసినాం కదా. ఎప్పుడు డివిజన్ జరిగిన తర్వాత అంటే ఫస్ట్. సో ఈ ప్రాసెస్ కంటిన్యూషన్గా అవుతూ వస్తుంది కాబట్టి దీన్నే మనం వైల్ లూప్ బాడీలో రాయాలి. ఎప్పుడు నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు కండిషన్, ఇది నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు, నాట్ ఈక్వల్ టు జీరో అంటే కండిషన్ పార్ట్లో ఇది రాస్తున్నాం అయినప్పుడు ఇది బాడీ పార్ట్లోకి వస్తుంది, రిపీటెడ్గా జరుగుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ బాడీ పార్ట్లో మనకు రిమైండర్ నాట్ ఈక్వల్ టు జీరో అయింది. రిమైండర్ నాట్ ఈక్వల్ టు జీరో అయితే మనకు ఏం కావాలి, ఫస్ట్ మనం రిమైండర్ని కనుక్కోవాలి అంతే కదా. సో డివిజన్ ఆపరేషన్ జరగాలి. ఇక్కడ డివిజన్ ఆపరేషన్ జరిగిన తర్వాత మనం ఏం కనుక్కోవాలి, రిమైండర్ని కనుక్కోవాలి. ఈ రిమైండర్ మనకు దేనికి అవసరం పడుతుంది, నెక్స్ట్ స్టెప్కి డిఆర్కి డివైజర్కి అసైన్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, రిమైండర్ని కనుక్కోవాలి. ఫస్ట్ రిమైండర్ని కనుక్కోవాలంటే మళ్ళీ సేమ్ ఇదే ఆపరేషన్ చేస్తాం అంటే ఏంది, డివిడెండ్ని డివైజర్తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ ఎంతో కొంత వస్తుంది. ఎంతో కొంత వచ్చినప్పుడే కదా ఇది జరిగేది. ఇక్కడ నాట్ ఈక్వల్ టు జీరో అంటే ఎంతో కొంత వచ్చింది. ఆ వచ్చిందాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, కనుక్కొని మళ్ళీ ఆర్కి అసైన్ అంటే రిమైండర్గా కనుక్కున్నాం. దాని తర్వాత రిమైండర్ నాట్ ఈక్వల్ టు జీరో అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం
ఈ డివైజర్ వచ్చి మనకు డివిడెండ్ కావాలి నెక్స్ట్ ప్రాసెస్కి. సో కాబట్టి డివిడెండ్గా ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం, డివైజర్ని తీసుకుంటున్నాం. ఈ డివైజర్ ఏమైంది మనకి ఇప్పుడు డివిడెండ్ అయింది, అంతే కదా. ఇప్పుడు ఈ 10 ఏమైంది మనకు డివిడెండ్ అయింది నెక్స్ట్ ప్రాసెస్లో. సో అంటే డివైజర్ డివిడెండ్గా మార్చేసినాం. దాని తర్వాత ఇప్పుడు ఈ రిమైండర్ ఏమైంది నెక్స్ట్ ప్రాసెస్కి డివైజర్ అయింది, అంతే కదా. ఇప్పుడు ఈ రిమైండర్ నెక్స్ట్ ప్రాసెస్కి డివైజర్ అయింది. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ మనకు డివైజర్ ఏదవుతుంది, రిమైండర్ అవుతుంది. ఇక్కడ వచ్చిన రిమైండర్ మనకు డివైజర్గా అవుతుంది. సో అయిపోయింది ప్రాసెస్, అంతే కదా, అయింది. సో మనకు రిమైండర్ కనుక్కున్నాము, దాని తర్వాత డివైజర్ని తీసుకుపోయి డివిడెండ్గా చేసినాం. ఈ కనుక్కున్న రిమైండర్ని డివైజర్లో కన్వర్ట్ చేసేసినాం. అయిపోయిన తర్వాత అవుతుంది మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఫైండ్ రిమైండర్లో. ఇప్పుడు మళ్ళీ నాట్ ఈక్వల్ టు జీరోనా కనుక్కుంటాం. అంటే ఏమవుతుంది, ఇప్పుడు మనకు వైల్ లూప్లో ఇది జరుగుతుంది. ఈ 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ ఆపరేషన్ జరగాలి, అంతే కదా. రిమైండర్ కనుక్కోవాలి మళ్ళీ మనం, సేమ్ ఫైండ్ రిమైండర్ అనేది మళ్ళీ ఎట్టుకోవాలి. అంటే కండిషన్ పార్ట్లోకి వెళ్ళాలి మళ్ళీ. నెక్స్ట్ జరిగేది కూడా అదే కండిషన్ పార్టే కదా. సో ఇది కండిషన్ పార్ట్, మళ్ళీ మనం కండిషన్ పార్ట్కి వెళ్తాం. ఇక్కడ కూడా అదే చూడండి. సో ఇది అయిపోయింది, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం, కండిషన్ పార్ట్కి వెళ్తున్నాం. కండిషన్ పార్ట్కి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తాం, రిమైండర్ కనుక్కుంటాం. రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఇదే ప్రాసెస్ మళ్ళీ స్టోరీ రిపీట్ అవుతుంది. ఒకవేళ 0 అయింది, 0 అయిపోతే మనకేం కావాలి, ఇక ఈ డివైజర్ ఏదైతుందో అదే జీసీడీ. అంటే ఏమవుతుంది, ఇక మనం ఇంకా ఈ లూప్ ఇది జరగాల్సిన అవసరం లేదు. ఈ బాడీ లూప్లోంచి బయటకు వచ్చేసి మనం ఏం చేస్తాం, ప్రింట్ లైన్. సో మనకు డిఆర్ అనేది జీసీడీ అని రాసేస్తాం, అయిపోయింది ప్రోగ్రామ్. వెరీ సింపుల్ కాన్సెప్ట్. కొంచెం మీరు ప్రాసెస్ని అర్థం చేసుకోండి. ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ని అర్థం చేసుకొని ఏది కండిషన్లో పెట్టుకోవాలి, ఏది బాడీలో పెట్టుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్పింది కొంచెం జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ప్రాసెస్కి కూడా మనం నార్మల్గా ఏం చేస్తున్నామో చూడాలి, దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఇట్లా మీరు స్టెప్స్ రాసుకోండి, ఒక ప్రాసెస్ రాసుకోండి. రాసుకున్న తర్వాత కండిషన్ ఏంటిదో దాన్ని తీసుకొచ్చి కండిషన్ పార్ట్లో పెట్టాలి. దాని తర్వాత రిపీట్ ఏదవుతుందో మనం రెగ్యులర్గా ప్రాసెస్ చేస్తున్నది ఏదైతే ఉందో దాన్ని బాడీ పార్ట్లో పెట్టాలి. బాడీ పార్ట్లో పెట్టిన తర్వాత ఇవి ఏం జరుగుతుంది అనేది అనాలిసిస్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి బాడీ పార్ట్లో పెట్టేయాలి. సో ఇది మనకు చేయాల్సినటువంటి ప్రాసెస్. సేమ్ ఇదే ప్రాసెస్ ప్రతి ప్రాబ్లంకి మీరు అప్లై చేసుకుంటూ రండి. సేమ్ ఇదే ప్రాసెస్. సో అప్లై చేసుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ప్రోగ్రామ్ రాయటం ఈజీ అవుతుంది. బట్ ఇది ఏంటంటే మనకు ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినంత ఈజీగా మీకు ఒకవేళ డైరెక్ట్గా రాకపోవచ్చు. బట్ అందుకని ఏం చేయాలంటున్నాయంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇట్లా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు నెట్లో పోయి కొడితే ఏమవుతుంది, మనకు వైలుకు సంబంధించిన చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి. జస్ట్ డైరెక్ట్ వాడు ప్రోగ్రామ్ ఇస్తాడు. డైరెక్ట్ ప్రోగ్రామ్ ఇస్తే ఏమైతే నువ్వు ప్రోగ్రామ్ రాసుకుంటూ పోతే బట్టి కొట్టినట్టు అవుతుంది. అట్లా కాదు కదా. మనం ఏం చేయాలి, ఒరిజినల్గా రియాలిటీలోకి పోయినప్పుడు మనకు ఒక కొత్త ప్రాబ్లం ఇస్తాడు. ఆ కొత్త ప్రాబ్లంకి మనం సొల్యూషన్గా ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్ని మనం కొత్త ప్రాబ్లం ఇచ్చినప్పుడు దానికి అనాలిసిస్ చేయాలి కదా. ఇట్లా అనాలిసిస్ చేసుకొని అసలు నార్మల్గా దాన్ని ఎట్లా చేస్తున్నామో ఇట్లా చూసుకొని దాన్ని ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కన్వర్ట్ చేసుకొని దీన్ని మనకు అనుకూలంగా అక్కడ లూప్ వాడాల్సి వస్తే ఇట్లా లూప్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు ఏం చేయాలి అంటే ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో అప్పుడు మనకు కొత్త ప్రాబ్లం ఇచ్చినా కానీ దాన్ని ఇట్లా మనం అనాలిసిస్ చేసుకొని దాన్ని కన్వర్షన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో ఇది మనకు ఈ జీసీడీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ యొక్క ఆల్గారిథం కాన్సెప్ట్ అనుకోండి. ఇదంతా ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంతా ఆల్గారిథం అనుకోండి. ఓకే. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాసుకుంటూ వచ్చినాం, ఇది ఆల్గారిథం అనుకోండి. సో ఇప్పుడు దీన్ని వెయిట్ చేసుకొని మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ రాయాలి. సో మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. స్ట్రింగ్ ఆర్గ్స్ సో మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, 3 వేరియబుల్స్ తీసుకోవాలి. అవి ఇంటీజర్ కాబట్టి ఇంట్ డివిడెండ్ డివైజర్ రిమైండర్ 3. సో మనము డివిడెండ్ ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చేస్తాం. మామూలుగా స్కానర్ క్లాస్ తీసుకొని మనం బయట నుంచి కూడా కీబోర్డ్ నుంచి కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు అంత ఏమవసరం లేదు, అది మీకు ఆల్రెడీ ప్రాసెస్ అయింది కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా తీసేసుకుంటున్నా. డివిడెండ్ మనం ఏం చేద్దాం, 15 ఇచ్చేద్దాం. డివైజర్ నేను ఇక్కడ 10 ఇస్తున్నా. సో అయిపోయింది. దాని తర్వాత మనం ఇంకా వైల్ లూప్ రాసేయటమే. వైల్ లూప్లో మనం ఏం చేయాలి, రిమైండర్ అనుకోవాలి. రిమైండర్ ఎట్లా అనుకుంటాం, డివిడెండ్ మాడ్యులస్ ఆపరేటర్ డివైజర్. సో ఈ రెండింటి మధ్య మనం ఆపరేషన్ చేస్తే మనకు డివిజన్ ఆపరేషన్ చేస్తే మనకు నాట్ ఈక్వల్ టు 0, రిమైండర్ 0 కాకపోతేనే మనం బాడీలోకి వెళ్తాం. అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాం, అయినప్పుడు చేయం కదా. ఒకవేళ
ఇది నాట్ ఈక్వల్ టు 0 కాలేదు, అంటే దాని మీనింగ్ ఏంది, ఈక్వల్ టు 0 అయింది. ఈక్వల్ టు 0 అయితే ఏమైనట్లు, వైల్ అంటే ఇది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూద్దాం, అదే కదా. ఇప్పుడు ఏది మనము ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది డిడి అండ్ ఇది డిఆర్. ఇక్కడ ఏం చేసినాం మనము, డివిజన్ ఆపరేషన్ చేస్తే మనకు రిమైండర్ 0 వచ్చేసింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి, అంటే ఇక్కడ 20ని మనం 10తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమవుతుంది, 0 అవుతుంది. నాట్ ఈక్వల్ టు 0నా, దీని వాల్యూ 0 నాట్ ఈక్వల్ టు 0నా, కాదు, 0 ఈక్వల్ టు 0 నాట్ ఈక్వల్ టు 0 అంటే కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ వైల్ బాడీలోకి వెళ్ళొద్దు, అంతే కదా, బాడీలోకి వెళ్ళొద్దు, ఇటు సైడ్ రావద్దు, బాడీలోకి వెళ్ళొద్దు. వెళ్ళకుండా ఏం చేయాలి, డైరెక్ట్గా మనకు ఈ డిఆర్ ఏదైతే ఉందో అదే జీసీడీ అని చెప్పాలి. అంటే ఇప్పుడు మనం వైల్ బాడీలోకి వెళ్ళకోకుండా డైరెక్ట్గా ఇక్కడనే రాసేయచ్చు. సో దానికి కాకపోతే అనేది మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ రాసినా ఏం లేదు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ జీసీడి ఈక్వల్ టు అని పెట్టేసేసి డిఆర్ అని పెడితే సరిపోయింది. సేమ్ ఇదే స్టేట్మెంట్ మనకు దీనికి కూడా అప్లై అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినాము, కండిషన్ ఫాల్స్ అయితే ఏం జరగాలో రాసినాం, అంటే ఈ లెఫ్ట్ సైడ్ ప్రాసెస్ రాసేసినాం. ఇంకా మనం అంటే బాడీలోకి ఎంటర్ అవ్వకోకుండా బాడీ బయటకు వచ్చి అది అవుట్పుట్ రాయాలి. సో బాడీ బయటకు వచ్చేసి రాసేసినాం. ఎప్పుడు నాట్ ఈక్వల్ టు అయినప్పుడు, అంటే కండిషన్ ఫాల్స్ అయినప్పుడు రాసేసినాం మనం. సో కండిషన్ చెక్ చేసినాం, ఫాల్స్ అయినప్పుడు ఏం జరగాలో రాసేసినాం, సింపుల్గా అయిపోయింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కండిషన్ ట్రూ అయినప్పుడు, అంటే ఇప్పుడు బాడీలోకి ఎంటర్ అవుతున్నాం, అంటే ఈ రైట్ సైడ్లోకి వచ్చేస్తున్నాం మనం. ఈడ కండిషన్ ట్రూ అయింది, అంటే నాట్ ఈక్వల్ టు 0 అయింది. నాట్ ఈక్వల్ టు 0 అయిందంటే ఇక్కడ ఈ ప్రాసెస్ చూద్దాం, 10 1 10 అంటే 5 వచ్చింది మనకు, 15 నుంచి 10 పోతే 5 వచ్చింది, అంటే నాట్ ఈక్వల్, ఇక్కడ ఏమవుతుంది మనకు 5 నాట్ ఈక్వల్ టు 0, 5 నాట్ ఈక్వల్ టు 0, అవును కదా, కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి బాడీలోకి ఎంటర్ అవుతున్నాం. బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఏం రాస్తాం, ఇంకా ఈ ప్రాసెస్ రాయాలి. ఇదే కదా మనం బాడీలోకి ఎంటర్ అయినాం. బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంది, డీడీకి డిఆర్ని అసైన్ చేయాలి అండ్ డిఆర్కి ఆర్ని అసైన్ చేయాలి. సో మనం ఏం చేయాల్సింది, డీడీకి డిఆర్ని అసైన్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ డిఆర్కి ఆర్ని అసైన్ చేయాలి. ఆర్ని అసైన్ చేయాలంటే ఆర్ కనుక్కున్నాం మనం, ఆర్ యాడ్ నుంచి వస్తుంది, ఇక్కడ ఆర్ ఇంతవరకు ఏమైనా కనుక్కున్నామా, కనుక్కోవాలి. అందుకని మనం ఏం చేయాలి, ఆర్ని కనుక్కోవాలి. ఆర్ ఎట్లా వస్తుంది, ఈ రెండింటిని డివైడ్ చేస్తేనే కదా, డివిజన్ ఆపరేషన్ చేస్తేనే కదా, డివైడ్ చేస్తేనే కదా, డిడి మాడ్యులస్ ఆపరేటర్ డిఆర్, అంతే కనుక్కున్నాం. ఇప్పుడు ఆర్ వచ్చేసింది. దాని తర్వాత ఈ డిఆర్ని మనం డిడి చేసేసినాం, ఈ రిమైండర్ని డిఆర్ చేసేసినాం. సో అదే ప్రాసెస్ ఇక్కడ జరిగింది. సో ఈ డిఆర్ని డిడి చేసేసినాం, రిమైండర్ని డిఆర్ చేసేసినాం, డిఆర్ని డిడి చేసినాం, రిమైండర్ని డిఆర్ చేసినాం. రిమైండర్ కావాలి కాబట్టి రిమైండర్ని కనుక్కున్నాం, అంతే, సింపుల్ ప్రాసెస్ అయిపోయింది. సో ఇది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది ఎప్పటి వరకు ఇది నాట్ ఈక్వల్ టు 0 అయితే నేను ఇందులోకి వస్తాం, ఈక్వల్ టు 0 కాగానే ప్రాసెస్ ఆగిపోతుంది, బాడీలోకి ఎంటర్ ప్రాసెస్ ఆగిపోతుంది. మనకు ఈ డిఆర్ ఏదైతే ఉందో ఆ డిఆర్ మనకు జీసీడీ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్ రాయొచ్చు. సో ఇది మన ప్రోగ్రామ్, దీన్ని మనం సేవ్ చేసేసి రన్ చేసి చూద్దాం. కంపైలేషన్ జావా సి GCD1 డాట్ జావా. ఓకే, కంపైల్ అయిపోయింది, రన్ చేస్తున్నాం. GCD5 వచ్చేసింది. ఓకే, 10కి 15కి GCD ఏమవుతుంది, 5 అవుతుంది. సో ఈ విధంగా మనం ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏ నెంబర్ అయినా ఇవ్వండి, ఏ నెంబర్ ఇచ్చినా మనం మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 90 80 ఇస్తున్నా, అసలు ఏమవుతుందో చూద్దాం, ఏది వస్తుందో. సో మార్చిన కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, నేను కంపైల్ చేసేయాలి, రన్ చేస్తున్నా. 10 గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఈ రెండింటికి, 90కి 80. ఇట్లా మనం ఏదైనా తీసుకోవచ్చు. 1000 ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ 46, నేను ఏదో ఒక నెంబర్ ర్యాండమ్గా తీసుకుంటున్నా. ఇక్కడ మనం 246 తీసుకున్నా. సో 246 తీసుకొని మనం కంపైల్ చేసేసి రన్ చేసేద్దాం. GCD కంపైల్ చేసేసి మనం రన్ చేస్తే మనకు GCD2 వచ్చింది. అంటే ఈ రెండింటికి కామన్ డివిజరు 2 మాత్రమే ఉంది, 2 మాత్రమే ఉంది, మిగతా 8 తోటి ఇది కామన్గా డివైడ్ అవ్వట్లేదు. సో ఈ విధంగా మనము ఏవైనా 2 నెంబర్లకి మనం గ్రేటెస్ట్ కామన్ డివిజర్ని కనుక్కోవచ్చు. ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మెయిన్ ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే
ఈ ప్రాసెస్ని మీరు నార్మల్గా మనం ఎట్లా చేస్తున్నాం దాన్ని మనము ఎట్లా రాసుకోవాలి, ఈ అనాలిసిస్ చేసి అసలు ఏం జరుగుతుంది అని ఎట్లా రాసుకోవాలి, దాని నుంచి మనం ప్రోగ్రాంలోకి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, దాన్ని వైల్ లూప్లోకి ఎట్లా కండిషన్ పార్ట్లో ఏం రాయాలి, బాడీ పార్ట్లో ఏం రాయాలి, ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఏం రాయాలి, ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఏం రాయాలి అనేది మనకు ఇప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఇక్కడికి వస్తున్నాం, కండిషన్ ట్రూ అయితే బాడీలోకి వెళ్తున్నాం. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. దీని మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామ్ రాయటం అనేది 20% పార్టే, 20-30% పార్టే ప్రోగ్రామ్ రాయటం అనేది మెయిన్. ఇది మనకు కావాలి. అందుకనే నేనేమంటున్నా, బేసిక్ మ్యాథమెటిక్స్ తెలవాలి. బేసిక్ మ్యాథమెటిక్స్, ఇది బేసిక్ మ్యాథమెటిక్సే కదా, ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ తెలవాలి. దాన్ని అనాలిసిస్ చేసుకొని ఇట్లా రాయటం రావాలి. దాని నుంచి మనం ప్రోగ్రాంలోకి కన్వర్ట్ చేయడం రావాలి. సో ముందు మనకు మేజర్ పార్ట్ అంతా ఇది 70-80% మేజర్ పార్ట్ ఇక ఈడ ఉంది. కన్వర్షన్ అనేది రిమైనింగ్ 20-30% పార్ట్ మాత్రమే ఏదైనా ఒక ప్రోగ్రామ్కి. సో అందుకని మీరు మ్యాథమెటిక్స్ బాగా తెలిసి ఉండాలి అన్నది అది. మ్యాథమెటిక్స్ బాగా తెలిసి ఉండాలంటే నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు చేయకూడదా అంటే, ఇక్కడ మ్యాథమెటిక్స్ పెద్ద మ్యాథమెటిక్స్ ఏం లేదు కదా మనకు. 10th క్లాస్లో మ్యాథమెటిక్సే. నువ్వు ఏ పెద్ద ప్రాబ్లం తీసుకున్నా కానీ 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ వస్తే చాలు. అంతకుమించి పెద్ద బ్రహ్మాండమైన మ్యాథమెటిక్స్లోకి ఏం మనం కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఆ రేంజ్లోకి పోయినప్పుడు ఏమన్నా మనకు అవసరం పడుతుందేమోలే. కానీ ప్రస్తుతానికైతే మనం చేసేటటువంటి నార్మల్ ప్రోగ్రామ్స్కి అయితే అంతగా ఏం అవసరం ఉండదు. ఇది సరిపోతుంది ఈ నాలెడ్జ్. సో ఇది. సో దీని మీద మీరు ఓన్గా కొంచెం ప్రాక్టీస్ చేసేసేయండి ఇట్లా తీసుకొని. సో ఇక్కడ మామూలుగా నేను ఇందాక మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ 1346 తీసుకున్నా, 246 తీసుకున్నా కదా. ఇది మీరు చేసి చూడండి, ఇట్లా డివిజన్ ఆపరేషన్ చేసేది చూడండి. 246 తోటి 1346ని డివిజన్ చేసుకుంటారండి. ఈ స్టెప్స్ బై స్టెప్స్ డివిజన్ చేసుకుంటా వచ్చి ఈ కాన్సెప్ట్ మీరు సొంతంగా రాసి చూడండి. ఇది అప్లై చేసి చూస్తే మీకు ఇందులో ఎక్కువ స్టెప్స్ వస్తాయి. మామూలుగా మనకి ఇదే ఒక స్టెప్ వచ్చింది, ఇక్కడ 2 స్టెప్స్ తోటి అయిపోయింది. దీంట్లో ఎక్కువ స్టెప్స్ వస్తాయి, నేను అనుకుంటున్నా ఎక్కువ స్టెప్స్ వస్తాయని. సో మీకు అర్థమవుతుంది ప్రాసెస్ ఏందనేది. సో అప్పుడు మీరు కండిషన్గా ఎట్లా తీసుకుంటున్నామో, బాడీలోకి ఏం తీసుకుంటున్నామో అనేది మీకు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మనం ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ చాలా చేయొచ్చు. మీరు ప్రాక్టికల్స్ మామూలుగా నెట్లో కొట్టి చూడండి, చాలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టోరియల్ కనుక్కోవటం, అది కూడా రిపీటెడ్ ప్రాసెస్, మల్టిప్లికేషనే కదా, రిపీటెడ్గా మల్టిప్లై చేసుకుంటూ వస్తూ ఉంటాం అనమాట. ఫ్యాక్టోరియల్ అంటే అదే కదా. సో అది కూడా చేయొచ్చు. సో ఇట్లా మీరు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ నార్మల్గా చేయటము, దాని తర్వాత ఇట్లా స్టెప్స్ రాయటము, దాన్ని కన్వర్షన్ చేయటం, ఇట్లా రాసుకుంటారండి మీరు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ని ఇట్లా ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్గా ప్రోగ్రాము బట్టి కొట్టి రాసినట్టు లేకపోతే డైరెక్ట్గా ప్రోగ్రామ్ రాయటం చేయకండి స్టార్టింగ్లో. ఒకసారి మీకు ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇట్లా రాయటం అలవాటు అయిపోయిన తర్వాత మీరే సొంతంగా బ్రెయిన్లో ఈ ప్రాసెస్ అంతా మీరు బ్రెయిన్లో చేయగలుగుతారు. ఇక ఈ ప్రాసెస్ అంతా మీరు బ్రెయిన్లో చేయగలిగేటటువంటి స్థాయికి వచ్చేసినప్పుడు మనం ఇట్లా డైరెక్ట్గా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసి డైరెక్ట్ రాసుకుంటూ రావచ్చు. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ని బ్రెయిన్లోనే మనం అనాలిసిస్ చేసేసి దానికి ఏమేమి వేరియబుల్స్ కావాలి, ఏమేమి జరుగుతుంది ఏందనేది మనకు ఒకనొక స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఆ స్టేజ్కి వచ్చేస్తాం. ఇంకా డైరెక్ట్ ప్రోగ్రామ్ రాసుకుంటూ రావచ్చు. ఒకవేళ కొద్దిగా ఉన్నా కానీ స్టెప్స్ రాయటం పెద్ద మ్యాటర్ ఏం కాదు, నోట్స్ తీసుకొని. సో ఇది మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొంత డిస్కస్ చేద్దాం ఈ వైల్ లూప్స్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.